హుజూరాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన రాజకీయ పయనంపై చర్చలకు కారణమయ్యేలా చేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంతో గత 25 ఏళ్లుగా పేగుబంధం ఉన్న తనను ఇప్పుడు అక్కడికి రావద్దని అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా తన బాధ చెప్పుకున్నారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన తనను సొంత పార్టీలోని కొందరు నేతలు నివారించారని ఈటెల ఆరోపించారు. నువ్విప్పుడు మల్కాజ్గిరి ఎంపీవి, నీ ప్రచారం నీ పార్లమెంటు పరిధిలోనే చూసుకో, హుజూరాబాద్ కు రావద్దు అని తనకు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. నియోజకవర్గంతో తనకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని కాదని ఇలా ఆంక్షలు విధించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన చెబుతున్నారు. తాను హుజూరాబాద్ లో ఉన్నంత కాలం అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి అనేదే లేదని ఈటెల గుర్తు చేశారు. గతంలో ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయాలు సాధించామని, కానీ తనను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వల్లే ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీల్లో ఓటమి ఎదురైందని ఆయన అన్నారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటిన ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచినా ఆయన హుజూరాబాద్ ను వదలాలనుకోవడం లేదు. కానీ బండి సంజయ్ ఆయన్ను హుజూరాబాద్ లో అడుగు పెట్టనీయకుండా చేస్తున్నారు. అయితే తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదని, సమయం వచ్చినా తిరుగుబాటు ఖాయమన్న సంకేతాలను ఈటెల ఇలా ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.